గతంలో మన పవన్ కళ్యాణ్ గారు ప్రజలకు ఒక హామీ ఇచ్చారు. మీరు ఎవరైతే వీర మహిళలు జన సైనికులు ఉన్నారో ఒక పబ్లిక్ మీటింగ్లో చెప్పారు మన పార్టీ కార్యాలయంలో, డబ్బులు లేని రాజకీయాన్ని మనం చేయాలి. ఎవరైతే ఉన్నారో అతి సామాన్యుడు లబ్బర్ చెప్పులు వేసుకున్నటువంటి వ్యక్తిని కూడా నేను అసెంబ్లీ తీసుకెళ్తా అన్నారు. అది అసెంబ్లీ 24 ఎన్నికల్లో సాధ్యపడింది అంటారా? ఇప్పుడు ఎంతమందిని అసెంబ్లీ తీసుకెళ్లారు? నిరుపేదమైనటువంటి కార్యకర్తని, నిరుపేదమైనటువంటి కష్టపడి పార్టీకి కష్టపడిన వ్యక్తిని ఎంతమందిని తీసుకెళ్లారు? ఈ 24లో సాధ్యపడిందా అంటే ఇప్పుడు బొమ్మిడి నాయర్ గారు ఉన్నారు, మత్స్యకార కార్మిక కుటుంబం నుంచి ఆయన్ని గెలిపించుకున్నాం. అట్లా అన్ని చోట్ల సాధ్యపడకపోవచ్చు, కానీ ఆయన వే ఆఫ్ థింకింగ్ అయితే మనకు ఉంది. కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో రబ్బర్ చెప్పిన వేసుకున్న వాళ్ళతో రాజకీయం కావచ్చు, డబ్బులు మేమందరం కూడా ఆశయాలను వచ్చే పార్టీలో జాయిన్ అయింది. మాది ఒక మా కుటుంబం అంతా కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన చిన్నప్పటి నుంచి కూడా ఫ్యామిలీ అయినా కానీ నేను ఏ రాజకీయ పార్టీతో గతంలో నాకు సభ్యత్వం లేకపోయినా పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు, సిద్ధాంతాలు, వే ఆఫ్ టాకింగ్, ఆయన నిజాయితీ చూసే మేము పార్టీలో జాయిన్ అయ్యాం. ఖచ్చితంగా పార్టీ దానికి అనుగుణంగా రాబోయే ఎన్నికల్లో పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పుడు వరకు పనిచేసిందా అంటే గత 24 ఎన్నికల్లో అది జరగనమాట వాస్తవం.